వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకు తీసుకొచ్చామండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి. మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో నియర్ బై చూసుకోవచ్చు, చాలా హౌసెస్ ఉన్నాయండి. చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది. ఎలాంటి పొల్యూషన్ ఉండదు. లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో మనకి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ లోపలండి. ఇది గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది కార్ పార్కింగ్ అండి. మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ టైల్స్ ఇచ్చారు. సో మనకు ఈశాన్యంలో మనకు ఇక్కడ బోర్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సంప్ ఇచ్చారు. మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి హాల్ అండి. మనం చూసుకోవచ్చు, హాల్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. అలాగే మనకు దీంట్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. చాలా నీట్గా ఓనర్ దగ్గరుండి కట్టించిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఉన్న డోర్ అండి. ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. మనకు డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారండి. ఎందుకంటే ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు కూడా మనకు మంచిగా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకు కిచెన్, పూజా రూమ్ సపరేట్ ఇచ్చారు. మనకు కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. చాలా స్పేసెస్గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు. అలాగే ఇక్కడ రైట్ సైడ్లో సెల్ఫ్లు ఇచ్చారు. మనకి ఇక్కడ సింక్లో వచ్చేసి 2 ట్యాప్స్ ఇచ్చారు. సో మనకి డైనింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ అండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇస్తున్నారండి ఈ ఏరియాలో. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు 2 బాత్రూమ్లలో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకు రైట్ సైడ్లో విండో ఇచ్చారు. ఇక లెఫ్ట్ సైడ్లో మనకు సెల్ఫ్లు ఇచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మనం మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది, ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది. టోటల్గా ఇల్లు వచ్చేసి ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇది టోటల్గా 117 స్క్వేర్ యార్డ్, 117 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2 BHK హౌస్. మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మినిమం రోడ్లు అనేది 30, 40, 50, 60 ఉంటాయండి. సో మనకి ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా 80% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి ఇల్లుకు.
సో, మనకు ప్రైస్ విషయానికొచ్చినట్లయితే కేవలం 72 లాక్స్ చెప్తున్నారు. 72,00,000 మాత్రమే చెప్తున్నారు. సో, రేటు ఇంకా తగ్గిస్తారండి. చాలా మంచి రేట్‌కే ఇస్తారు. అలాగే మనకు G+1 పర్మిషన్ కూడా అవైలబుల్‌లో ఉన్నది. హైదరాబాద్, ఉప్పల్ నుండి మనం ఘట్కేసర్ వస్తుంటే మధ్యలో నారపల్లి ఉంటుందండి. నారపల్లి దగ్గర మనకు కాచవాన్ సింగారంలో ఉంటుందండి. సో, మనకు ఉప్పల్ దగ్గర బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఫిర్జాదగూడ దగ్గరలో కాచవాన్ సింగారంలో ఉంటుందండి ఇల్లొచ్చేసి. సో, మనకు ఇదొచ్చేసి మనకు నారపల్లి సర్కిల్ అండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇక రైట్ సైడ్‌కొచ్చినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అలాగే మనకు ఘట్కేసర్ వస్తుంది. అలాగే వరంగల్ వస్తుంది. సో, మనకు ఈ మెయిన్ రోడ్‌కి మనకు 1.8 కిలోమీటర్ రేడియస్‌లోనే ఉంటుంది. కేవలం 1.8 అండి. సో, మనకు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు కేవలం 13 మినిట్స్‌లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి. అలాగే మనకు ఓవరాల్‌గా ఒక 5 నిమిషాల రేడియస్‌లో మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్, అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది. అలాగే మనకు అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది. అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉందండి. మనకు ఒక 5 నిమిషాల రేడియస్‌లో మనకు ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు. అలాగే మనకు 10 నిమిషాల రేడియస్‌లో మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్‌పాక్, అలాగే మూవీ థియేటర్, అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి. సో, టోటల్‌గా ఈ ఇల్లొచ్చేసి ఇలా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తామండి డిస్‌ప్లే మీద. ఓనర్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.